ముఖ్యమంత్రి గారు వారి స్థాయిని మర్చి ప్రజాస్వామిక విలువలను మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రతిపక్ష పార్టీల మీద కానీ మా జాతీయ పార్టీ అధ్యక్షుడి మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ వారు మాట్లాడడం జరిగింది. ఇందులో కీలకంగా టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయని చెప్పి నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ద్వారా బహిర్గతమైంది. తండ్రి కొడుకు కూతురు మధ్యలో వాళ్ళ పత్రిక గుమస్తా తెలంగాణ మధ్యలో కూడా సమన్వయం లేదు, ఎవరి అభిప్రాయాలతో ఇంకొకరు ఏకీభవిస్తలేరని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ద్వారా బహిర్గతమైంది. మొట్టమొదట కేటీఆర్ గారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలిచి గ్రేటర్ మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని చెప్పారు. తర్వాత నమస్తే తెలంగాణలో 80 నుంచి 90 సీట్లు మేము గెలుచుకుంటున్నాం, సీట్లు ఏవనేదే లెక్క తేలాల్సి ఉంది, 80 నుంచి 90 సీట్లు గెలుస్తామని చెప్పి కేసీఆర్ గుండె చప్పుడైన నమస్తే తెలంగాణలో రాసుకోవడం జరిగింది. నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో 60 సీట్లు గెలుస్తామని చెప్పడం జరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 70 వస్తాయా 60 వస్తాయా 80 వస్తాయా ఎన్ని వస్తాయో కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100% టీఆర్ఎస్ వస్తున్నది అనేది అన్ని సర్వేలు తెలియజేస్తుంది. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు చేయించుకున్న సర్వేలు కూడా తెలియజేస్తుంది. తర్వాత ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉండనే ఉంటారు, వాళ్ళు టీఆర్ఎస్కి ఎక్కువ ఉంటారు, అధికార పార్టీకి ఎక్కువ ఉంటారు. ఆ అడ్వాంటేజ్ ఆల్రెడీ ఉంది, అక్కడికి అయిపోతుంది. ఒకవేళ 75 దాటితే ఆడికే అయిపోతుంది, లేదు 75కు 4 3 తక్కువ పడితే ఎక్స్ అఫీషియల్ మెంబర్లతో ఆడికి అయిపోతుంది. స్టెప్ 2. స్టెప్ 3 మజ్లిస్ మేము మిత్రపక్షాలం అయితే వాళ్ళు గ్యారంటీ కొన్ని గెలిచే సీట్లు ఉండని ఉండే అయ్యప్ప ఇంకెక్కడైనా నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక ఆసక్తికరమైన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎంఐఎం టీఆర్ఎస్ వారు పొత్తులతో ఒక కూటమిగా ఏర్పడ్డారు, ఒకరికి ఒకరు సహకరించుకొని ఈ ఎన్నికలలో మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి టీడీపీ బీజేపీ మొదటి నుంచి చెప్తున్నది. కానీ కేటీఆర్ కవితమ్మ గారు వీళ్ళందరూ బుకాయించారు, ఎంఐఎంతో మాకు ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష అనుబంధాలు కానీ పొత్తులు కానీ రాజకీయ అవగాహన కానీ లేదు, మేమే స్వయంగా కైవసం చేసుకుంటాం, ఎంఐఎంతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని వారు గతంలో చెప్పడం జరిగింది. కానీ నిన్న కేసీఆర్ విస్పష్టంగా ఎంఐఎం మా మిత్రపక్షమే, ఎంఐఎంతో మేము మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని చెప్పిండ్రు. మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అదే అంశాలను నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆమోదించడం జరిగింది. అంటే నిన్న మన ప్రచారంలో అటు కేటీఆర్ కానీ ఇటు కవితమ్మ కానీ ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే బుకాయించిండ్రో, అబద్ధాలతో ప్రజలు మభ్యపెట్టాలని ప్రయత్నం చేసిండ్రో అవన్నీ కూడా అబద్ధాలని కేసీఆర్ గారి ప్రకటన ద్వారా తేటతెల్లమైపోయింది. రెండవది, టీఆర్ఎస్కు మెజారిటీ రావట్లేదు, కొన్ని సీట్లు మాత్రమే గెలుస్తారని కూడా నిన్న కేసీఆర్ గారి ప్రకటన ద్వారా స్పష్టంగా నిన్న వారు జెండా ఎగరేస్తామని ఏదైతే చెప్పారో నిన్న ప్రెస్ మీట్ ద్వారా జెండా పీకేసిండ్రు అన్న సంగతి స్పష్టత వచ్చింది. జెండా ఎగరేయడం సంగతి దేవుడు ఎరుగు. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంఐఎంతో కలిసి ఎన్నికలలో గెలుస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించడంతో ఈరోజు టీఆర్ఎస్ మేయర్ ఎన్నికలలో జెండా పీకేసినట్లే ఈ హైదరాబాద్ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఇంకా వారు నిరంతర విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా, వారు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడే హైదరాబాదులో 99 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరంతర విద్యుత్తును ఇవ్వచ్చు అని ఇచ్చి నిరూపించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు గ్రేటర్ హైదరాబాద్కి నిరంతర విద్యుత్ ఇవ్వడం ద్వారా ఐటీ కంపెనీలను, విదేశీ పెట్టుబడులను, విదేశీ పర్యాటకులను అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి, ఆదాయం రావడానికి ఈ నిరంతర విద్యుత్తే ఉపయోగపడుతుందని గుర్తించి హైదరాబాద్కు నిరంతర విద్యుత్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. కాబట్టి ఈరోజు మీరు కొత్తగా వచ్చి నిరంతర విద్యుత్ ఇస్తామని ఏదైతే ప్రగల్భాలు పలుకుతుందో అది 15 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ చేసి చూపించిన చరిత్ర, నిబద్ధత
తెలుగుదేశం పార్టీకి ఉన్నది. అదేవిధంగా 99-2004లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో కరువు వస్తే కూడా రైతులకు నిరంతరం 9 గంటల విద్యుత్తును ఇచ్చిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీరు ఏదో కొత్తగా ప్రజలకు ఇస్తున్నది ఏం లేదు, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. నేను అమరావతికి వెళ్ళినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కు విరాళం ఇద్దామనుకున్నా, ప్రధానమంత్రి 2 కుండలలో 1 కుండల మట్టి 2వ కుండల నీళ్లు ఇచ్చిండు కాబట్టి నేనేం ఇవ్వకుండా వెనక్కి వచ్చినా అని వారు మాట్లాడడం జరిగింది. కరెక్టే, లోకేష్ బచ్చా ఉండొచ్చు కానీ నీలాక మాత్రం లుచ్చ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలు తమ చెమట తమ రక్తాన్ని తమ ప్రాణాలను పెట్టి నిన్ను గెలిపిస్తే ఆ పార్టీకి మోసం చేసి పక్క పార్టీలో చేరిన లుచ్చావు నువ్వు వచ్చి మా నాయకుని బచ్చా అంటావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను.